శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథ సప్తమి వేళ ఉద్రిక్తత నెలకొంది. జిల్లా యంత్రాంగం పోలీసుల సమన్వయ లోపంతో క్యూ లైన్లు గంటల తరబడి నిలిచిపోయాయి. అధికారులు కేవలం వీఐపీ సేవలు, పోలీసు కుటుంబాల దర్శనాలకే ప్రాతినిధ్యమిస్తూ సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేయడంపై గగ్గోలు పుడుతోంది. టిక్కెట్లు ఉన్నా అనుమతించకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల ఇబ్బందులు ఆరోగ్య ప్రదాత క్షేత్ర ప్రతిష్టను మసకబార్చాయి. అధికారులు తక్షణమే స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి వేళ ఉద్రిక్తత నెలకొంది. జిల్లా యంత్రాంగం పోలీసుల సమన్వయ లోపంతో క్యూలైన్లు గంటల తరబడి నిలిచిపోయాయి. కేవలం వీఐపీలు వస్తున్నప్పుడు వాళ్ళకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఎంతో కాలంగా క్యూలైన్లలో వేచి ఉన్న తమని అనుమతించట్లేరంటూ భక్తులు కొంత అసహనానికి గురైన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ భారీగా కొంత తోపులాట కూడా జరిగిన పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం ఇస్తారు. రాజు, ఎందుకు సమన్వయ లోపం జరిగింది? భక్తులను ఎందుకు అంతసేపు ఆ క్యూ లైన్లో వెయిట్ చేయించారు అధికారులు? వెంటనే దర్శనాలు కల్పించకపోవడానికి కారణం ఏంటి? భక్తులు ఏమంటున్నారు? రథసప్తమి వేళ ఖచ్చితంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందనేది అటు జిల్లా యంత్రాంగానికి, అధికారులకి, పోలీసులకి అందరికీ తెలిసినా కూడా అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండడం, అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. విఐపీలు, వివిఐపీల సేవలోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ దేవస్థానం యంత్రాంగం కానీ, పోలీసులు కానీ, అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అందరూ కూడా వాళ్ళ సేవలోనే ఉండడంతో సామాన్య భక్తుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి ఆ విజువల్ అన్నింటినీ గమనిస్తే వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి అనారోగ్య పాలవ్వాల్సినటువంటి పరిస్థితి. అందులో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు మొత్తం ఆ తోపులాటలో ఉన్నటువంటి ఆ క్రౌడ్ లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. క్యూ లైన్లకి సంబంధించి టికెట్లు ఉన్నా కూడా, ఎందుకంటే ఫ్రీ దర్శనం 100 రూపాయలు, తర్వాత 300, 500 రూపాయల టికెట్స్ ఉన్నాయి, వివిఐపి టికెట్స్ ఉన్నాయి, వీటికి తోడు డోనర్స్ టికెట్స్ ఉన్నాయి. ఎవరు ఏ క్యూ లైన్ లోకి వెళ్తున్నారో కూడా అర్థం కానటువంటిది, ఎవరిని ఎటు నుంచి పంపించాలనేది కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ సరిగ్గా పట్టించుకున్నటువంటిది లేదు. ముఖ్యంగా చూస్తే ఆ పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా వివిఐపీలుగా ఆ దర్శనానికి తీసుకెళ్తున్నారని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి భక్తులు సైతం అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ దర్శనానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటువైపు నుంచి వెళ్తున్నారో తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇంచుమించుగా అంటే స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి వాళ్ళ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత దర్శనం చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుందంటే అక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా అనేక చోట్ల భక్తుల రద్దీ, అటు సింహాచలం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, గతంలో జరిగినటువంటి ఆ భక్తుల రద్దీ, తోపులాట, తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాటిని చూసాం. ఇంత జరుగుతున్నా కూడా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తానికి అన్నిటికీ కూడా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఒక్కటే ఉంది. రథసప్తమి వేళ వెళ్తున్నటువంటి వాళ్ళకి ఇంతమంది వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా అధికారులు సమన్వయం చేసుకోకపోవడం, అలసత్వం వహించడం తీవ్ర విమర్శలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేళ భక్తులు ఇబ్బందికి గురైన పరిస్థితి. వాళ్ళు గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నా కూడా వీఐపీల సేవలోనే అధికారులు తరిస్తున్నారు తప్పించి తమను దర్శనానికి అనుమతించట్లేరు అంటూ కొంత అసహనానికి గురయ్యారు అక్కడ